నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక 500 పాయింట్స్ అలా. ఫైవ్ మినిట్స్ లో అనేది టచ్ చేసి చిన్న పుల్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి 5 మినిట్స్ లో అనేది బ్రేక్ అయితే అట్టే కనిపిస్తుంది. అందుకే పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేశాను. మన ఒక జోన్ గీసాను కదా, రెడ్ కలర్ జోను 57,160. ఆ రేంజ్ దగ్గర అయితే రెసిస్టెన్స్ తీసుకొని అయితే రివర్స్ అయింది. అందుకే పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేసాం. చూద్దాము, 5 మినిట్స్ సపోర్ట్ లెక్క అయితే యాక్ట్ అవుతుంది చెప్పలేము. కానీ ఈ క్యాండిల్ వాల్యూమ్ చూస్తేనైతే బ్రేక్ అయితే అట్టే కనిపిస్తుంది అనమాట. ఓకే, బ్రేక్ అయితే అయింది. 200 రన్ అవుతుంది, ప్రాఫిట్ 200 చేంజ్. ఓకే, 400 రీచ్ అయింది ఫ్రెండ్స్, బట్ 700 కోసం అయితే వెయిట్ చేస్తాం. ఎస్ఎల్ అయితే ఇంకా ట్రయల్ చేశాను. ఇప్పుడు ఎస్ఎల్ ఓన్లీ మన 68 అంటే ఒక 13 పాయింట్స్ అలా. ఎస్ఎల్ అయితే లైట్గా ట్రయల్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు 12 పాయింట్స్, ఎందుకంటే బ్రేక్ అయింది కానీ సస్టైన్ కాలేదన్నమాట. క్యాండిల్ అనేది ట్రాప్ వేసింది, చూసారు కదా. క్యాండిల్ బ్రేక్ అయింది కానీ సస్టైన్ కాకుండా రివర్స్ అయితే అయింది. ఈరోజు మనము ఎంబుష్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసాము. అంటే బ్రేక్ కాక ముందుకే కొంచెం ముందే ప్లాన్ అది చేసాము. ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయలే. లాస్ట్లోనే రన్ అవుతుంది, ఎస్ఎల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే తిట్టాయింది. ఫస్ట్ ట్రేడ్లో 392 రూపీస్ అయితే లాస్. ఇప్పుడైతే కాల్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఎందుకంటే అక్కడ లిక్విడిటీ అనేది గ్రాప్ చేసుకున్నది 5 మినిట్స్లో. అలాగే మనకి 5 మినిట్స్లో సపోర్ట్ లెక్క వర్క్ అవుతుంది.
ఇక్కడ చూసారు కదా, అక్కడ కన్సల్టేషన్ అవుతుంది మన ప్రీమియంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అయితే పెట్టేస్తున్నా. ఒక 16 పాయింట్స్ పెట్టాను స్టాప్ లాస్. 15 పాయింట్స్ అలా స్టాప్ లాస్ ఇట్లా చిన్నదే ఈ ట్రేడ్లో. ఇంకా పైకి మూవ్ అవుతుంటే ఈ ట్రేడ్లో అయితే ఇంకా స్టాప్ లాస్ అయితే ఇంకా చిన్న చేస్తాను అనమాట. ఓకే, క్యాండిల్ అయితే మంచిగానే క్లోజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ అయితే అవుతుంది. కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయితే అవుతుంది. ఓకే, 300 రీచ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 400 రీచ్ అయింది. 500, 700 ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, 590, 600, 630 రీచ్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్. రెడ్ జోన్ దగ్గర అవుతుంది స్పాట్లో 57,160. ఆ జోన్ ఇట్లా కొంచెం ఇంపార్టెంటే, బట్ ఏం చేద్దాము, మనకి టార్గెట్ అయితే రాలే కదా. అట్లీస్ట్ 700 అన్న దాటితే బుక్ చేసుకొని వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాం. దాటకపోతే ఎస్ఎల్ అనేది ఇట్ అవుతుంది, నో ఇష్యూ, డే అయితే క్లోజ్ చేద్దాం. కానీ 700 రాందైతే బుక్ అయితే చేయను. प्रॉफिट घट गया. प्रॉफिट ఎమోషన్స్ మేనేజ్ చేసే ట్రేడర్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, 400 రన్ అవుతుంది మళ్ళీ. క్యాండిల్ అయితే మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, కానీ మనము చెప్పలేము అన్నమాట. మార్కెట్ అనేది మధ్య ట్రాప్ బాగా చేస్తుంది. క్యాండిల్ ఇంత మంచిగా క్లోజ్ అయిందని చాలామంది ఎంట్రీ అయితే చెప్పలేము, ఏదైనా జరగవచ్చు అనమాట. కొంచెం ట్రాపింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఈ రీసెంట్ డేస్ నుంచి. రేపటి నుంచి కొంచెం ఇంకా జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయాలి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన సెటప్ ఫామ్ అయినా కానీ ట్రాపింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట.
ఓకే, 600 రీచ్ అయింది. ఇంకొక 100 రీచ్ అయితే బుక్ చేస్తుండే. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. చిన్న ఎస్ఎల్ ఒక 4 పాయింట్స్ అలా ఎస్ఎల్ అయితే హిట్ అయింది. టోటల్ లాస్ వచ్చేసి 488 రూపీస్ అనమాట. దీంతో మన డే అయితే క్లోజ్. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.